ఓం నమో వెంకటేశాయ. నమస్తే ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ 79. మనం ఇప్పుడు తిరుమలలో అయితే ఉన్నాము. ఈ వ్లాగ్లో మీరు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని, అలాగే పక్కనే ఉన్న స్వామి పుష్కరిణిని, అలాగే వరాహస్వామి వారి దేవాలయాన్ని, అలాగే చుట్టూ ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా మీరు చూడబోతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న తిరుమల కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని. మామూలుగానే చాలామంది తిరుపతి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా వెంకటేశ్వర దర్శనంగా వెళ్ళిపోతారు, కానీ అది కరెక్ట్ కాదు. అసలు వెంకటేశ్వర స్వామిని దర్శనం ఎలా తీసుకోవాలి అంటే, వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఒక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఆ పుష్కరిణి పక్కనే ఇంకో ఆలయం ఉంటుంది. ఆ ఆలయం ఎవరిది అంటే, ఆ ఆలయము శ్రీ భూ వరాహస్వామిది. ఆ వరాహస్వామి దర్శించుకున్న తర్వాతనే మనము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలి. ఇలాగని నేను చెప్పట్లేదండి, సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వరాహస్వామి వారికి వరం ఇచ్చారు. ఈ వరాన్ని ఎందుకు ఇచ్చారనేది మన ముందు వీడియోలో చెప్పాను అనమాట. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు చెక్ చేయండి. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎంత స్పెషలో, అలాగే వరాహస్వామి కూడా అంతే స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈ వరాహస్వామిని దర్శించుకుంటే భూ సంబంధిత అంటే ల్యాండ్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారు చెప్పినది మాత్రమే కూడా అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి అనమాట. మీరు చూస్తున్నారు స్వామి పుష్కరిణిని. అదేంటి పుష్కరిణిలో నీళ్ళే అనుకుంటున్నారా? అవునండి, నేను తిరుమల వచ్చినది ఆగస్ట్ మంత్లో. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ మంత్లో ఈ కోనేటిలో ఉన్న నీళ్ళన్నీ కూడా బయటికి తోడేసి, కోనేటికి ఏదైనా రిపేర్స్ ఉన్నా, కోనేటిని శుభ్రం చేయాలన్నా కూడా ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ 30th వరకు కూడా రిపేర్స్ అనేవి చేస్తారనమాట. ఎందుకంటే ఆ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలోని తిరుమలలోని అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలనే జరుగుతాయి. కాబట్టి ఆ ముందు నెలలోని ప్రతి సంవత్సరము పుష్కరిణిని క్లీన్ చేస్తారనమాట. మీరు చూస్తూ ఉన్నారు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వేంగిమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ని. అన్నం పరబ్రహ్మస్వరూపం. అలాంటి ఫుడ్ని, స్వామివారి ప్రసాదాన్ని తిరుమలకు వచ్చే వేలాది కొలది భక్తులకు లోటు లేకుండా ఉండటం కోసం టీటీడీ వారు నిత్యము కూడా అన్నప్రసాదాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు. తిరుమల శ్రీ వేంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్లో ఈ పెయింటింగ్ అనేది చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ పెయింటింగ్లో మీరు చూస్తున్న నది పేరు ఏంటంటే సువర్ణముఖి నది అనమాట. ఆ నదికి నార్త్ సైడ్ అంటే ఉత్తరాన మన ఈ తిరుమల సప్తగిరి హిల్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ నది ఎన్నో తీర్థక్షేత్రాలను కనెక్ట్ చేస్తూ ఉంది. ఈ అన్నప్రసాదం చాలా టేస్టీగా ఉంది. నిత్యము కూడా ఇక్కడ వేలాది మంది భక్తులు కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. మీరు తిరుమలలో ఎక్కడ చూసినా కూడా ఇలాగా టీటీడీ జలప్రసాదం అని కనిపిస్తూ ఉంటుంది. మీకు తిరుమలలో డ్రింకింగ్ వాటర్ అనేది అసలు కొరత అనేది ఉండదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి చెప్పాలంటే, ఈ ఆలయము 12th సెంచరీలో అంటే 12వ శతాబ్దంలో శ్రీ తొండమాన్ చక్రవర్తి గారిచే నిర్మించబడింది. అసలు ఈ తొండమాన్ చక్రవర్తి అంటే ఎవరు అని చూస్తే, తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుని ప్రియభక్తుడు, ఆకాశరాజు సోదరుడు. ఆకాశరాజు అంటే పద్మావతి అమ్మవారి తండ్రి గారు ఆకాశరాజు గారి సోదరుడు అనమాట. తిరుమలలోని స్వామివారికి ఆనందలే కట్టించిన ప్రసిద్ధుడు. స్వామివారి వివాహానంతరం తొండమానుడు రాజ్యం పంచుకొని తొండమండలం అన్న పేరుతో పాలించిన చారిత్రక మహారాజు. వీరి రాజధాని కోట అన్న ప్రాంతమే నేడు శ్రీకాళహస్తికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండమానుడు గ్రామంగా పిలువబడుతుంది. మీరు చూస్తున్న ఈ స్టేజ్ ఏమిటి అంటే, టీటీడీ ఛానల్లోని నిత్యము మీరు చూస్తున్న నాద నీరాజనము అనే ప్రోగ్రాం అన్నమాట. ఆ ప్రోగ్రాము ఇక్కడే జరుగుతుంది. మీకు ఈ స్టేజ్ నుంచి చూద్దామని ఇక్కడికి అయితే వచ్చాను నేను. ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి,
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కింద కామెంట్ చేయండి. రానున్న ఎన్నో మంచి వ్లాగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.